గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం ఇది. ఇంత ఘోరమైన పరిస్థితి రాని లోపల కూడా లక్షల రూపాయలు వెచ్చించి నిర్మిస్తే పేద పిల్లలు చదువుకొని వాళ్ళ భవిష్యత్తు బాగుపడాలని చెప్పి ఇంత చక్కటి బిల్డింగ్ నిర్మిస్తే దాన్ని శిథిలావస్థకు తీసుకెళ్లిన గత పాలకులు. ఇప్పుడు మొన్నటి దాకా ఉన్న కార్పొరేటర్ గాని, గత 2 ఏళ్ల కింది వరకు ఉన్న ఎమ్మెల్యే గాని ఎవ్వరు కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న పాపాలు కూడా శిథిలావస్థకు వచ్చిన పరిస్థితి. మేము కార్పొరేటర్ ఉన్నప్పుడు ఈ బస్తీ వాసుల గురించి, బస్తీలో ఉన్న పిల్లలు మెరుగైన విద్య నేర్చుకోవాలని చెప్పేసి స్కూల్ బిల్డింగ్ కట్టేయడం జరిగింది. ఈ రోజు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు ఆ బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చింది. మెరుగైన సేవలు అందించాలి మళ్ళా అని చెప్పి పూర్వ వైభవం తీసుకురావాలి ప్రాంతానికి అనే ఉద్దేశంతో ఈ రోజు బస్తీ బాటగా పాదయాత్రలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలన్నీ కూడా మా స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారి దృష్టికి తీసుకెళ్లి వారి ద్వారా ఫండ్స్ అలొకేట్ చేసి ఖచ్చితంగా ఈ బస్తీలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాం. అందులో భాగంగా ఈ స్కూల్ బిల్డింగ్ కూడా పూర్వ వైభవం తీసుకొస్తాం. బస్తీకి అన్ని చేసిన నేనే కూడా ఫస్ట్ నీళ్ళ సమస్య పోయినాక ఇప్పించే బాధ్యత నాది.